ఐపీఎల్ 18వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రసవత్రంగా సాగుతోంది. టాప్ 2 కోసం 4 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. మిగతా జట్లు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నాయి. విశేషం ఏంటంటే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న జట్లు టాప్ 4 జట్లను ప్రభావితం చేస్తున్నాయి. కాగా నిన్న జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో సన్ రైజర్స్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరలేపారు. క్లాసెన్ హెడ్ చెలరేగి ఆడటంతో సన్ రైజర్స్ 278 భారీ స్కోర్ చేయగలిగింది. దీంతో ఈ ఐపీఎల్ చరిత్రలో 4 సార్లు 270కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. విశేషం ఏంటంటే 2 ఏళ్లలోనే ఈ భారీ స్కోర్ చేసింది. 2024 మినీ వేలంలో పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్లు జట్టులోకి వచ్చారు. దీంతో ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టకపోయినా ఆ జట్టు ఖాతాలో అసాధారణ రికార్డులు నమోదయ్యాయి. గత ఏడాది చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టు 287 పరుగుల భారీ స్కోర్ చేసి అప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ పేరిటున్న రికార్డును తుడిచిపెట్టేసింది. అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులు చేశారు. ఆ తర్వాత సన్ రైజర్స్ ముంబైపై 277, ఈ ఎడిషన్లో రాజస్థాన్పై 286, తాజాగా కేకేఆర్పై హెన్రిచ్ క్లాసెన్ శతకంతో 278 పరుగులు చేసింది. ఇలా ఐపీఎల్ టాప్ 5 హైయెస్ట్ స్కోర్లలో తొలి 4 స్థానాలు ఎస్ఆర్హెచ్ అకౌంట్లో ఉండడం విశేషం. అయితే 2013లో ఆర్సీబీ చేసిన 263 పరుగుల రికార్డు దాదాపు 11 ఏళ్ల పాటు ఐపీఎల్లో అత్యధిక స్కోర్గా కొనసాగింది. గత సీజన్లో అలాంటి రికార్డులు ఈజీగా నమోదవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ టాప్ స్కోర్పై ట్విట్టర్లో ఫ్యాన్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే ఐపీఎల్ని ఎస్ఆర్హెచ్ లీజ్కు తీసుకుని ఇలా రికార్డులు బద్దలు కొడుతోంది అంటూ పోస్టులు పెడుతున్నారు.